దేవరూపల మండలం అప్రెడ్డిపల్లి గ్రామం జనగామ జిల్లాకు చెందిన చిందు యక్షగాన కళాకారుణ్ణి. పూర్వకాలం నుండి తాత ముత్తాతల నుండి కళనే నమ్ముకొని గ్రామీణ పల్లె ప్రాంతాలలో హరిజనులను యాసించి జీవితాన్ని కడుదుర్లభంగా గడుపుకుంటూ సినిమా మీడియా తాకిడి తట్టుకొని కళనే నమ్ముకొని రామాయణ మహాభారతం వంటి భాగవతాల వంటి యక్షగాన ప్రదర్శనలో సాంప్రదాయకంగా తాత ముత్తాతల నుంచి కొన్ని దశాబ్దాల ఏళ్ళ నుండి వస్తున్నటువంటి మా ఆనవాయితీ కళారూపం. మరి హరిజనులే పేదరికంగా ఉన్నారంటే, వాళ్ళే మమ్మల్ని రక్షించిందంటే అది గొప్ప విషయము. వారి ఇళ్లలో ఉండి మేము జీవనోపాధి గడుపుకున్న వాళ్ళు. ఈ రోజున మేము 1985లో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల నుంచి చొరవగా డిపిఆర్ఓ ద్వారా, సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా, క్షేత్ర ప్రశాల ద్వారా మరియు సాంస్కృతిక శాఖ ద్వారా అనేక ప్రదర్శనలు ఇచ్చి అవార్డులు రివార్డులు తీసుకొని మధ్యప్రదేశ్, బిలాయి, ఒరిస్సా, తంజావూరు, కర్ణాటక, హంపి, ఢిల్లీ, హర్యానా ఇటువంటి ఎన్నో ప్రదర్శనలు నిర్వహించి జాతీయ స్థాయికి గుర్తింపు పొందినటువంటి వాడిని అయ్యాను. మా కళ ఈ రోజున మేము మా స్థితిగతుల గురించి అధికారులను మా స్థితిగతుల గురించి చెప్పుకుంటే ఏ అధికారులు కూడా పట్టించుకోలేదు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు. ఈనాడు మరి ఒక మన కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ఆధ్వర్యంలో మరి నాకు సహకరించినటువంటి కిషన్ రెడ్డి గారు, ఏది మన సాంస్కృతిక శాఖ మార్చిలు, కేంద్ర సాంస్కృతిక శాఖ మార్చిలు కిషన్ రెడ్డి గారు, అదే కాకుండా మన జుబిల్స్ అధ్యక్షుడు ఎమ్మెల్యే గారు దీపక్ రెడ్డి వారి చొరవతోని, అదేవిధంగా గతంలో ఉండబడినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మా కేసీఆర్ గారు వారు బెస్ట్ అవార్డు నాకు 1,16,000 నాకు అవార్డు కూడా అందజేయడం జరిగింది. అదేవిధంగా కేంద్ర మన కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పాలనలో కూడా నాకు హంస అవార్డు రావడం జరిగింది. ఇటువంటి అవార్డులు ఎన్ని వచ్చినా మా జాతికి అయితే ఏం మేలు జరగడం లేదు, మా సాధక బాధకల గురించి ఏ మేలు జరగడం లేదు. కానీ ప్రజాప్రతినిధులు మమ్మల్ని అధికారులు మమ్మల్ని సులకన చూసే ఏర్పాట్లు చేసిండ్రు. సరే, ప్రభుత్వంలో ఉండబడినప్పుడు అప్పుడు కడియం శ్రీహరి గారు ఉన్నారు. మాకు ఒక 10 ఎకరాల భూమి, హరిజనులని ఆశించుకుని బతుకుతున్నావు కదా, నీకు ఒక 10 ఎకరాల భూమి ఎస్సీ కార్పొరేషన్ నుంచి కొనుగోలు చేస్తానని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి 97లో నాకు ఒక 10 ఎకరాల భూమిని కూడా కొనుగోలు చేసి ఇచ్చాడు. అటువంటిది నా జాతి ప్రజలకు అందరికీ అందితే ఎంతో ఆనందపడే వాళ్ళం. మా కళను బ్రతికించుకుందాము, ఇటు వ్యవసాయం చూసుకుందాము, మా అవసర భూషణాలు వేషభూషణాలు మేమే, మేకప్ మేమే, మా వేష ఆధరణలు ఇటువంటివన్నీ మేము ధరించుకొని మేము చేస్తున్నాము. కాబట్టి క్లాస్ కళాకారులనేమో ప్రభుత్వం మిన్నగా చూస్తుంది, పారితోషికం ఎక్కువ ఇస్తుంది. మా చిందు కళాకారులకు చిన్న చూపు చూసి 10,000 రూపాయలు పారితోషికం ఇస్తుంది. ఈరోజు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా మాకు ఒక 40,000 ఒక్క ప్రదర్శనకు ఇచ్చే విధంగా ఉంటే మా కళ బ్రతికుంటుంది. మా పిల్లలకు శిక్షణ ఇస్తాము, మా కళను సజీవంగా ఎల్లవేళలో ఆ కళ బ్రతికి ఉండేటట్లు మేము కాపాడుకుంటాం. ఆ విధంగా లేకపోతే మాత్రం మా కళ ఇంతటితోనే అసంతమవుతుందని కూడా తెలియపరుస్తున్నాను. ప్రభుత్వంని మమ్మల్ని మా చిందు కళాకారులను ప్రత్యేకమైన నిధులతోని ఇచ్చి మా కుటుంబాలను ఆదుకుంటారని, నాకు తోడ్పడినటువంటి వాళ్ళు నా బంధుమిత్రులు కానీ, నా కుటుంబం కానీ, మా హరిజనులు మమ్మలను ఆదరించే హరిజనులు కానీ, అదేవిధంగా అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరూ మమ్మల్ని ఆదరిస్తారని నమ్ముకుంటూ వారందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. నాకు ఈ పద్మశ్రీ అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉంది, ఎంతో దయానికంగా. నా మీద ఎంతోమంది నా కళాకారులు వస్తుంది అని ఆశించారు. ఈరోజు మాకు ఫలించింది కాబట్టి మాకు ఎంతో ఆనందం. ఇటువంటి ఇంకా ఎన్నో అవార్డులు నా ప్రజలకు కూడా రావాలి, నా బంధుమిత్రులకు రావాలి, నా బృందాలకు రావాలి, వాళ్ళు ముందు ఎదిగిపోవాలని కూడా ఆశిస్తున్నాను. నా కళాకారులందరూ, నా జాతి కళాకారులు, నా చిందు కుటుంబం అని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.